ఇక ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కార్యదర్శి వైవి సుబ్బారెడ్డి. అయితే ఏజెన్సీ ప్రాంతంలో సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదని కారణంగా పోలింగ్ తక్కువగా నమోదవుతోందని అధికారులు వాహనాలు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు విశాఖపట్నానికి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ ఎట్లా సాగుతుంది సార్ మొత్తం ఓవరాల్ చూస్తే విశాఖలో ఇప్పటివరకు 10% ఓటింగ్ సార్లు నమోదైనటువంటి గాజువాకలో చూస్తే దాదాపుగా 18% దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే పోలింగ్ శాతం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది. అధికారులు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల టెంట్ల ఏర్పాట్లు, మరీ ముఖ్యంగా తాగునీరు ఏర్పాట్లు ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఓటర్ల అభిప్రాయం. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అయ్యి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ సిటీ బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎండ ఎక్కువ అయ్యి షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న 7 గంటల నుంచి వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఓటేసి వస్తుంటే కూడా చాలామంది 7 గంటల నుంచి నిలబడ్డామండి, ఓటింగ్ లోన బూత్లో ఆలస్యం అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. పోలింగ్ ఇంకా క్విక్గా త్వరగా జరిగేదానికి కూడా అధికారులు పోలింగ్ బూతుల్లో ఉండే సిబ్బందిని పెంచైనా అధికారులు త్వరగా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవటం కోసం ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో ఏ పార్టీ కావాలో నిర్ణయించుకోవడానికి ముందుకు వస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలని, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే పార్టీని ఎన్నుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఓటు హక్కు అనేది మనం ప్రతి ఒక్క ఓటరు ఒక బాధ్యతగా తీసుకొని ఓటు హక్కు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది వాళ్ళు వేసే ఓటు ద్వారానే నిర్ణయించుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే ఒక బాధ్యతగా తీసుకుని ఓటు వేయాలని ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి కొంచెం నిదానంగా అయినా, ఎందుకంటే క్యూలో నిలబడటం ఇవన్నీ కొంచెం యూత్కు ఇదే కొంచెం ఓపిక చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యతగా భావించి భావితరాలకు ఏ విధంగా వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారో ఆ ప్రభుత్వం, ఆ పార్టీకి ఓటేసి ఆ ప్రభుత్వం వచ్చేట్టుగా చేసుకోవడానికి యువతకులకు మంచి అవకాశం. పాజిటివ్ అటెండెన్స్ ఇదంతా ఏ ఓటు ఉన్నా కానీ ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఇంపార్టెంట్. సార్ కొన్ని ప్లేసులలో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా 6 నుంచి 7 బూతులలో 249 కానీ సో చాలా వరకు పోలింగ్ ఏజెంట్లు స్లిప్ల ద్వారా 6 గ్యారెంటీస్కి సంబంధించిన పాంప్లెట్స్ పంచిపెట్టడం చూసాం. మనం మా సాక్షిలో ఎక్స్క్లూజివ్ కూడా చేసాం. ఎట్లా చూడొచ్చు సార్ అంటే ఓటింగ్ జరుగుతున్న కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా 6 హామీస్ గ్యారెంటీస్ పాంప్లెట్స్ ఇస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. నేను కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం. సో 6 గ్యారెంటీకి సంబంధించి కొన్ని పంచిపెట్టినమాట వాస్తవమే. సో వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్కి కలెక్టర్కి కంప్లైంట్ చేస్తాం. దానిపైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఇంత తల్లి రావడం అనేది ఒక శుభ సూచకం అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో రాజ్ కుమార్, భీమిలి నుంచి.